హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు వినాయక చవితి కోసం నేను ఈరోజే వినాయకుడిని ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ వీడియోని స్టార్ట్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేను ముందు రోజే చేసుకుంటున్న ఎటువంటి క్రాక్స్ రాకుండా ఫస్ట్ అయితే నేను ఈ వినాయకుడిని ప్రిపేర్ చేయడానికి 1 కప్పు మైదా పిండిని తీసుకొని అందులో 1/4 కప్ పసుపును యాడ్ చేసి ఒకసారి మొత్తం ఏమీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు మైదా అంతా బాగా మిక్స్ అయ్యి మొత్తం పసుపు కలర్లోకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ కలుపుకోవడంలోనే ఉంటుందండి చాలా మందికి బూజు వస్తుంది అని అంటూ ఉంటారు. మనం వాటర్ని ఎక్కువగా యాడ్ చేస్తే పిండి లూజ్ అయ్యి బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటర్ని తక్కువగా యాడ్ చేయాలి. అంటే ఎంత అవసరమో అంత యాడ్ చేసి గట్టిగా చేతులతో పిసుకుతూ కలపాలి. అంటే మునివేలతో కలుపుకుంటే వాటర్ అనేది ఎక్కువగా పడతాయి, అలాగే పిండి లూజ్ అయిపోతుంది. దీనివల్ల మనకు వినాయకుడు స్టిఫ్గా ఉండకుండా కిందకు వచ్చేస్తుంది. సో మనం వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసి పిసుకుతూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకుంటే మనకి బూజు రాకుండా ఉంటుంది, అలాగే కిందకు పడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పసుపు ముద్దని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు రెడ్ కలర్తో పిండి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. ఇది స్వామివారికి వస్త్రం వేసినట్టు అలాగే పంచ కట్టినట్టు ఉండాలని ఈ కలర్తో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికోసం 1/3 కప్ మైదా పిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కుంకుమని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పసుపుతోనే మీరు రెడ్ కలర్ రావాలి అనుకున్నట్లయితే అందులో కొద్దిగా సున్నంని యాడ్ చేసి, అంటే కిల్లీకి వేసే సున్నం ఉంటుంది కదండి, అంటే సున్నం గడ్డని కొద్దిగా తీసుకొని పొడి చేసి యాడ్ చేస్తే మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పిండిని పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ గ్రీన్ కలర్తో పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1/2 కప్ మైదా పిండిని తీసుకొని ఇందులోనే 2 డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గట్టిగా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ని మనం తమలపాకుగా ప్రిపేర్ చేసి అందులో స్వామివారు ఉన్నట్టుగా ప్రిపేర్ చేస్తాం. బట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ కోసం ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ పిండి ముద్దని తమలపాకులాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఆకులాగా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఇంప్రెషన్ ఇచ్చుకున్నాక ఇప్పుడు దీని మీద బాడీ కోసం పసుపు ముద్దలో కొద్దిగా తీసుకొని దాన్ని రౌండ్గా చేసి తమలపాకు మీద పెట్టుకోవాలి. అంటే మనకు ఎంత సైజ్ అయితే చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పిండిని తీసుకొని మధ్యలో రౌండ్గా బాల్ లాగా చేసుకొని తమలపాకు మీద పెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని ఇలా పొడవుగా చేసుకున్నాక ఫస్ట్ ఏదైనా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ముందుగానే ఇంప్రెషన్స్ పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత ఇంప్రెషన్స్ పెడతామనేది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ముందుగానే ఇంప్రెషన్స్ పెట్టుకుంటున్నాను. అంటే పంచ కట్టుకున్నప్పుడు ఫోల్డింగ్స్ లాగా అంటే ఫ్రిల్స్ లాగా వస్తాయి కదా, అలా రావడం కోసం ముందుగానే ఇంప్రెషన్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవి ఇలా కరెక్ట్గా స్టిక్ అవడం కోసం కొద్దిగా వాటర్ని యూజ్ చేసి ఇవి స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 కాళ్ళు స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు పాదం కోసం కొద్దిగా పసుపు పిండి ముద్దను తీసుకుంటున్నాను. చాలా కొద్దిగా తీసుకుంటున్నానండి. దీన్ని జస్ట్ రౌండ్ చేసి బొటనవేలుతో ప్రెస్ చేస్తే మనకి పాదం షేప్ అనేది వస్తుంది. దీన్ని మనం జస్ట్ ఇలా స్టిక్ చేసుకోవాలండి. అంటే పంచకి చివరన పాదం ఉన్నట్టు స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 కాళ్ళకి పాదాలని యాడ్ చేసుకుంటున్నాను. చాలా అందంగా వచ్చాయి కదండి కాళ్ళు. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చేసాయి. ఇప్పుడు కాళ్ళు పెట్టేసుకున్నాక మధ్యలో ఎల్లో కలర్ది కనపడకుండా రెడ్ కలర్తో స్టిక్ చేసుకుంటున్నాను. అంటే ఆ కాలు ఈ కాలు సపరేట్గా అనిపించకుండా మొత్తం ఒకే పంచలాగా కనిపించడం కోసం రెడ్ కలర్ పిండిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్వామివారికి జంజం కోసం ఒక ఒత్తిని తీసుకొని జంజంలాగా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర థ్రెడ్ ఉంటే వైట్ కలర్ థ్రెడ్ని కూడా జంజంలాగా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు హెడ్ కోసం ఒక రౌండ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తొండాన్ని హెడ్కి అంటించుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యూజ్ చేసి తొండాన్ని అంటించుకోవాలి.
ఇప్పుడు టూత్ పిక్ని బాడీలో గుచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న హెడ్ని పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఎక్స్ట్రా సపోర్ట్ వస్తుందండి. అంటే మనం చేసిన తర్వాత అన్నీ వాలిపోకుండా అలాగే ఉంటాయన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కోసం పసుపు ముద్దను తీసుకొని 2 ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకొని ఒక హ్యాండ్ని అభయం ఇస్తున్నట్టుగా బొటనవేలుతో ప్రెస్ చేస్తే ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు ఏదైనా టూత్ పిక్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఫింగర్స్ ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చుకుంటే మనకు అభయం ఇస్తున్న చెయ్యి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని కుడివైపుకి స్టిక్ చేసుకోవాలి. ఏమైనా ఎక్సెస్ ఉంటే వెనక్కి అనేస్తే సరిపోతుంది. ఇంకో హ్యాండ్ని లడ్డు పట్టుకున్నట్టుగా హ్యాండ్ ఇలా పెట్టేసి ఏమైనా ఎక్సెస్ ఉంటే వెనకాలకు అనేస్తే స్టిఫ్గా అంటుకుపోతుందన్నమాట. ఇప్పుడు రెడ్ కలర్ పిండిని సన్నగా పొడవుగా చేసి స్వామివారికి వస్త్రంలాగా చేతుల మీద నుంచి యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఇయర్స్ కోసం పసుపు ముద్దను తీసుకొని 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకొని రౌండ్గా చేసి బొటనవేలుతో ప్రెస్ చేసినట్లయితే మనకి ఇయర్స్ రెడీ అవుతాయి. అటు ఇటు ఇలా పెడుతున్నానండి. నేను ఇక్కడ ఇయర్స్ కూడా టూత్ పిక్తో చిన్న ఇంప్రెషన్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఇలా చెవులు యాడ్ చేసిన తర్వాత తలపాగాన్ని తీసుకుంటున్నాను. దీనికోసం 2 ఈక్వల్ పార్ట్స్తో రౌండ్గా తీసుకొని ఇలా పొడవుగా అనుకొని అటువైపు 2 ఇటువైపు 2 యాడ్ చేస్తే మనకు తలపాగా అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కళ్ళ కోసం 2 మిరియాలను తీసుకొని అటొకటి ఇటొకటి ఐస్ లాగా పెట్టుకుంటున్నాను. ఇలా ఐస్ యాడ్ చేసిన తర్వాత అలాగే నేను తొండాన్ని కూడా చిన్న ఇంప్రెషన్ అనేది ఇచ్చుకుంటున్నానండి. ఇప్పుడు ఎలుకను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఎల్లో కలర్ పిండి ముద్దను తీసుకొని రౌండ్గా అనుకొని ఒకవైపు కొంచెం సన్నగా వచ్చేలాగా చేసుకున్నాను. ఆ తర్వాత తోక కోసం రెడ్ కలర్ పిండిని సన్నగా పొడవుగా చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కళ్ళ కోసం మిరియాలు, చెవుల కోసం మళ్ళీ రెడ్ కలర్ పిండి ముద్దను యాడ్ చేశాను. అలాగే స్వామివారికి బొట్టు కూడా రెడ్ కలర్ పిండితో పెట్టాను. అలాగే రెడ్ కలర్తో లడ్డూస్ కూడా ప్రిపేర్ చేసి స్వామివారి చేతిలో ఒకటి అలాగే స్వామివారి ముందు కూడా ఉంచాను. ఇంకా ఫైనల్గా దంతాలు కూడా యాడ్ చేశాను. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయండి. ఇంకా వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. చాలా అందంగా ఉన్నాడు కదండి. గ్రీన్ కలర్ తమలపాకులో రెడ్ కలర్ పంచ కట్టుకున్నట్టు, రెడ్ కలర్ కండువా వేసుకున్నట్టు, తలపాగా పెట్టుకున్నట్టు చాలా బాగా కుదిరాడు కదండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది కదా. మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇదే కొలతలతో చేస్తే తప్పకుండా కరెక్ట్గా వస్తుంది. బట్ వాటర్ మాత్రం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటే బూజు రాకుండా నీట్గా వస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.